డీలిమిటేషన్పై తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాలను అణిచివేసే పార్టీ బీజేపీ అని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు. బీజేపీ వల్ల దక్షిణాది సంస్కృతి, గుర్తింపు, ప్రగతి, సామాజిక న్యాయం ప్రమాదంలో పడుతుందన్నారు. రాష్ట్రాలకు సంబంధించి ఇతరులు నిర్ణయం తీసుకుంటున్నారని, అది రాష్ట్ర ప్రజల ఉనికి లేకుండా చేస్తుందని అసహనం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని, అన్ని వర్గాల ప్రజల పోరాటం ఫలితంగా దేశం ఏర్పడిందని సీఎం స్టాలిన్ గుర్తు చేశారు. దక్షిణాదిలో కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేశామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో అది అమలు కాలేదన్నారు. ఆర్థిక అభివృద్ధి, జీడీపీ, ఉద్యోగ కల్పనలో దక్షిణాది ముందుందని, దేశానికి దక్షిణాది ఇచ్చేది ఎక్కువ, తిరిగి వచ్చేది తక్కువ అని చెప్పారు. బీహార్ రూపాయి పన్ను కడితే వచ్చేది 6 రూపాయలని, యూపీకి రూపాయికి 2 రూపాయలు 3 పైసలు వెనక్కి ఇస్తున్నారని ఆరోపించారు. డీలిమిటేషన్ రాజకీయంగా దక్షిణాదిని పరిమితం చేస్తుందని వివరించారు. పన్నుల నుంచి తెలంగాణ నుంచి వెళ్లే రూపాయికి మనకు ఇచ్చేది కేవలం 42 పైసలు మాత్రమేనని రేవంత్ రెడ్డి వెల్లడించారు.